హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి గీత క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ ఏంటి అంటే P1DP. అసలు P1DP అంటే ఏంటి, P1DP యొక్క ఫార్ములాస్ ఏంటి, P1DPని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, P1DPకి యూనిట్స్ ఏంటి, P1DP యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలానే P1DPని ఎలా మెజర్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో టాపిక్లోకి ఎంటర్ అయిపోదామా. P1DP అబ్రివేషన్ ఏంటి అంటే 1DP కంప్రెషన్ పాయింట్. P1DPని మనము 2 వేస్లో డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ అవుట్పుట్ పవర్ వర్సెస్ ఇన్పుట్ పవర్, ఇంకా సెకండ్ మెథడ్ వచ్చి గెయిన్ వర్సెస్ ఇన్పుట్ పవర్. ఫస్ట్ మనము అవుట్పుట్ పవర్ వర్సెస్ ఇన్పుట్ పవర్ P1DPని ఎలా డిఫైన్ చేయొచ్చో చూద్దాము. మనం ఇప్పుడు P1DPని అవుట్పుట్ పవర్ వర్సెస్ ఇన్పుట్ పవర్ ఎలా డిఫైన్ చేయొచ్చో నేను చూపిస్తున్నాను, చూడండి. మనకి ఇన్పుట్ పవర్ అంటే ఏంటి, గెయిన్ అంటే ఏంటి, డీపీకి డీపీఎంకి డిఫరెన్స్ ఏంటి, పవర్కి యూనిట్స్ వాట్స్ టు డీపీఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ నేను మీకు పవర్ వీడియోలో గెయిన్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో పవర్ వీడియో గెయిన్ వీడియో కూడా చూడండి. సో మనం P1DPని ఎలా డిఫైన్ చేయొచ్చు చెప్తాను, చూడండి. ఎక్స్ యాక్సిస్లో ఇన్పుట్ పవర్ తీసుకున్నాను, వై యాక్సిస్లో అవుట్పుట్ పవర్ తీసుకున్నాను. మనకి థియరిటికల్గా పవర్ అనేది మనం ఇన్పుట్ పవర్ పెంచుతూ ఉంటే అవుట్పుట్ పవర్ కూడా లీనియర్గా పెరుగుతుంది. ప్రాక్టికల్గా ఏంటంటే కొంత లెవెల్ వరకు, సమ్ లెవెల్ వరకు లీనియర్గా పెరుగుతుంది. అంటే ఇన్పుట్ పవర్కి ఇదిగా అవుట్పుట్ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంత లెవెల్ తర్వాత ఏమవుతుంది అంటే లీనియర్గా వెళ్లకుండా కంప్రెస్ అవుతుంది అన్నమాట. కంప్రెస్ అయ్యి తర్వాత శాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. ఎంత డీబీ అయితే, ఎంత పవర్ అయితే కంప్రెస్ అయిందో లీనియర్ వాల్యూ కన్నా, సో దాన్ని 1 dB వరకు ఎంత అయితే కంప్రెస్ అయిందో దాన్ని మనము కంప్రెషన్ పాయింట్ అంటాము. సో ఇక్కడ వరకు ఏ పాయింట్ దగ్గర, ఏ పవర్ లెవెల్ దగ్గర అయితే 1 dB కంప్రెస్ అయిందో, సో ఆ పవర్ లెవెల్ని మనము అవుట్పుట్ P1DP అంటాము. సో ఈ 1 dB కంప్రెస్ అయింది ఏ ఇన్పుట్ పవర్ లెవెల్ దగ్గర కంప్రెస్ అయిందో దాన్ని మనము ఇన్పుట్ P1DP అంటాము. డేటా షీట్స్లో సమ్ టైమ్స్, యాంప్లిఫైర్ డేటా షీట్లో సమ్ టైమ్స్ ఇన్పుట్ P1DP డిఫైన్ చేస్తారు, సమ్ టైమ్స్ అవుట్పుట్ P1DP డిఫైన్ చేస్తారు. ఏంటి అంటే మనకి కంప్రెస్ అయింది, స్లోప్ కంప్రెస్ అయింది కదా 1 dB, అది ఏ పవర్ లెవెల్ దగ్గర కంప్రెస్ అయిందో దాన్ని అవుట్పుట్ P1DP అంటాము. మనం ఎంత ఇన్పుట్ పవర్ ఇచ్చినప్పుడు కంప్రెస్ అయిందో, సో దాన్ని మనము ఇన్పుట్ P1DP అంటాము. ఇక్కడ నుంచి పవర్ అనేది ఇక్కడ వరకు లీనియర్గా ఉంటుంది. అంటే మనం ఇన్పుట్ ఎంత ఇస్తే అంతేగా మనకి లీనియర్గా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కంప్రెస్ అవుతుంది అన్నమాట. సో కంప్రెషన్, ఈ రీజియన్ని మనము కంప్రెషన్ రీజియన్ అంటాము. సో తర్వాత పవర్ అనేది ఇంకా శాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎంత ఇన్పుట్ పవర్ పెంచినా సరే ఇంకా పెరగదన్నమాట, ఇంక శాచురేషన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ రీజియన్ని మనము శాచురేషన్ రీజియన్ అంటాము. సో ఇదంతా, ఈ డిస్కషన్ మొత్తం ఇదంతా పవర్, మనం అవుట్పుట్ పవర్ వర్సెస్ ఇన్పుట్ పవరే చెప్తున్నాము. సో ఇలా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఏ పవర్ లెవెల్ దగ్గర అయితే 1 dB కంప్రెస్ అయిందో మన స్లోప్ అనేది, దాన్ని మనము P1DP అంటామన్నమాట. సెకండ్ మెథడ్ ఏంటి అంటే గెయిన్ వర్సెస్ ఇన్పుట్ పవర్. మనం ఎక్స్ యాక్సిస్లో ఇన్పుట్ పవర్, వై యాక్సిస్లో గెయిన్ తీసుకుంటే మనము ఇన్పుట్ పవర్ పెంచే కొద్దీ దానికి రిలవెంట్గా గెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే లీనియర్ రీజియన్ వరకు సమ్ లెవెల్ తర్వాత ఇంకా శాచురేట్ అయిపోతుంది. మనం ఇన్పుట్ పవర్ ఎంత పెంచినా సరే గెయిన్ అనేది శాచురేషన్ కండిషన్లోనే ఉంటుందన్నమాట. అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా అలా మనం ఇన్పుట్ పవర్ అనేది ఇంకా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మన గెయిన్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఏ లెవెల్ దగ్గర అయితే గెయిన్ అనేది 1 dB కంప్రెస్ అవుతుందో దాన్ని మనం P1DP అంటాం. ఇది సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ గెయిన్ వర్సెస్ ఇన్పుట్ పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన హ్యూమన్ ఏజ్ వర్సెస్ హైట్ అనమాట. మనం ఎక్స్ యాక్సిస్లో ఏజ్ తీసుకుని వై యాక్సిస్లో హైట్ తీసుకున్నాం అనుకోండి, మన ఏజ్ పెరుగుతూ ఉంటే, అంటే 0
1 ఇయర్ నుంచి అట్లా మనము హైట్‌ని కంపేర్ చేసుకుంటూ వెళ్తే విత్ ఏజ్‌తో మన ఏజ్ పెరిగే కొద్దీ హైట్ కూడా పెరుగుతుంది. అప్ టు 18-21. ఆ తర్వాత మన ఏజ్ పెరుగుతూ ఉన్నా సరే హైట్ అనేది కాన్స్టెంట్‌గానే ఉంటుంది. ఇమేజ్‌లో చూస్తున్నారు కదా! కొన్ని ఇయర్స్ తర్వాత అంటే 50 అట్లా ఇయర్స్ తర్వాత హ్యూమన్ ఏజ్ అప్పుడేమవుతుందంటే మనం కొంచెం హైట్ అనేది తగ్గుతాము. సో, దీనికి P1DPకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హ్యూమన్ ఏజ్ వర్సెస్ హైట్ అనమాట. చూసారు కదా, రెండిటిని నేను ప్లాట్స్ 2 ఇచ్చాను ఇమేజ్‌లో చూడండి. ఇంకా నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. P1DPది సెకండ్ మెథడ్ ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. నెక్స్ట్ P1DPకి యూనిట్స్ ఏంటి, అలానే P1DPని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, P1DPకి ఫార్ములా ఏంటో చూద్దాం. సో, ఈ ఇమేజ్‌లో చూడండి, మనకి నేను చెప్పాను కదా ఇన్పుట్ P1DP అంటే ఏంటి, ఎంత ఇన్పుట్ పవర్ లెవెల్ దగ్గర మనకి గెయిన్ 1 dB కంప్రెస్ అవుతుందో దాన్ని మనం ఇన్పుట్ P1DP అని చెప్పాను కదా నేను. సో, ఇన్పుట్ P1DP ఎంత మనకి ఇమేజ్‌లో చూపిస్తుంది 16. అలాగే మనకి గెయిన్ కంప్రెస్ అయిన దగ్గర గెయిన్ ఏ లెవెల్‌లో ఉంది 15 dB. సో, P1DPకి ఫార్ములా ఏంటి అంటే అవుట్పుట్ P1DP ఈక్వల్ టు ఇన్పుట్ P1DP ప్లస్ గెయిన్ -1 అయినా నోట్ చేయొచ్చు, లేకపోతే కంప్రెషన్ గెయిన్ అయినా రాయొచ్చు. సో, మనకి ఇన్పుట్ ఎంత P1DP 16 ప్లస్ గెయిన్ 15 టోటల్ 31. అంటే మనకి ఈ ప్లాట్లో మనకి P1DP ఎంత వచ్చింది 31 dBm అనమాట. సో, అర్థమైంది కదా. ఇప్పుడు P1DP యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాము. P1DP యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ లీనియారిటీ లిమిట్. ఎంత ఒక డివైస్ అనేది ఎంత లెవెల్ వరకు, ఎంత రేంజ్ వరకు లీనియర్గా ఆపరేట్ అవుతుంది అనేది మనము త్రూ ఈ P1DP ద్వారా తెలుసుకోవచ్చు. కంప్రెషన్ అయిపోయింది అంటే అది నాన్ లీనియర్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి హార్మోనిక్స్, డిస్టార్షన్స్, అలానే స్పూరియస్, అన్వాంటెడ్ డిస్టార్షన్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట నాన్ లీనియర్ కండిషన్లోకి వెళ్ళిపోతే. ప్లాట్లో చూస్తున్నారు కదా, లీనియర్ కండిషన్లో ఉన్నంత వరకు మన డివైస్ అనేది ఎటువంటి డిస్టార్షన్స్ లేకుండా ఉంది. నాన్ లీనియర్ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇంటర్మోడ్యులేషన్స్, అలానే హార్మోనిక్స్, స్పూరియస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో, ఇమేజ్లో చూస్తున్నారు కదా ఇలా. అలానే ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మ్యాక్సిమం యూజబుల్ అవుట్పుట్ పవర్, ఎంత రేంజ్ వరకు మనము మ్యాక్సిమం అవుట్పుట్ పవర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఇంపాక్ట్స్ డైనమిక్ రేంజ్. P1DP వాల్యూ అనేది ఎంత హయ్యర్గా ఉంటే మన డివైస్ అనేది అంత లీనియర్గా ఎక్కువ లీనియర్ కండిషన్లో ఉంటుందన్నమాట. మనము బ్యాకప్ మార్జిన్ తీసుకుంటాము 3 to 6 dB. కంప్రెషన్ పాయింట్ కన్నా 3 to 6 dB ముందు తీసుకుంటే మనకి డివైస్ అనేది లీనియర్ కండిషన్లోనే ఉంటుంది. అలానే ఈ వైడర్ డైనమిక్ రేంజ్ ఉంటే అంటే P1DP హయ్యర్గా ఉంటే మనకి వైడ్ డైనమిక్ రేంజ్ ఉంటుంది. మనకి కమ్యూనికేషన్ ఫ్రంట్ అండ్ రిసీవర్స్ వాటిలో P1DPని కూడా మనము ఒక కీ ఇండికేటర్గా యూస్ చేసుకుంటాం అనమాట. అలాగే హెల్ప్స్ ఇన్ సిస్టమ్ డిజైన్. మనం సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు డిఫరెంట్ RF కాంపోనెంట్స్ ఉంటాయి. యాంప్లిఫైర్స్తో పాటు మిక్సర్స్ అని, ADCs ఇలా. సో, సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు కూడా మనము ఈ P1DPని కీ పారామీటర్గా తీసుకుంటాము బెటర్ లీనియారిటీ ఉండడానికి. నాన్ లీనియర్ అంటే ఇంటర్మోడ్యులేషన్ డిస్టార్షన్స్, హార్మోనిక్స్, స్పూరియస్ ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వకుండా సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు మనకి RF పెర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఈ P1DPని మ్యాచ్ చేసుకుంటారనమాట. యాంప్లిఫైర్ యొక్క P1DPని విత్ అదర్ కాంపోనెంట్స్ వాటితో. అలాగే ఇట్ ఎఫెక్ట్స్ సిగ్నల్ క్వాలిటీ. సో, లీనియర్ కండిషన్లో ఉంది అంటే మన డివైస్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది అన్నట్లు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇలా డిజైన్ చేసేటప్పుడు మనకి ఈ P1DPని ఎన్ష్యూర్ చేసుకుంటారనమాట. బిలో P1DP మనకి లీనియర్ కండిషన్లో ఉండేలాగా అవుట్పుట్ పవర్ని బ్యాకప్ మార్జిన్ తీసుకుంటారు 3 to 6 dB. అలానే ఈ P1DPకి షార్ట్గా చెప్పాలి అంటే ఇంపార్టెన్స్ కీ ఇండికేటర్ అనమాట. యాంప్లిఫైర్ యొక్క కీ ఇండికేటర్, యాంప్లిఫైర్ యొక్క పవర్ హ్యాండ్లింగ్, అలానే లీనియారిటీ, డిస్టార్షన్ ఫ్రీ RF పెర్ఫార్మెన్స్ కోసము ఈ P1DP కన్నా 3 to 6 dB బ్యాకప్ మార్జిన్ తీసుకుని RF పవర్ ఎంత అవుట్పుట్ పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుందన్నమాట. ఇది P1DP యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం క్యాస్కేడెడ్ P1DPని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాము.
నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక సిస్టమ్ ఇచ్చాను చూడండి. మిక్సర్, బీపీఎఫ్, 2 యాంప్లిఫైయర్స్ ఉన్నాయి. ఈచ్ డివైస్ యొక్క ఇండివిడ్యువల్ గెయిన్, నాయిస్ ఫిగర్, పీ1 డీబీని టేబుల్ ఫార్మాట్లో ఇచ్చాను చూడండి. ఈ పీ1 డీబీని క్యాలిక్యులేట్ చేయడానికి నాయిస్ ఫిగర్ ఏం అవసరం లేదు. ఇంకా పీ1 డీబీకి యూనిట్స్ ఏంటి అంటే డీబీఎం. మనము గెయిన్ అనేది ఎంత కంప్రెస్ అయింది, ఎంత అవుట్పుట్ పవర్ లెవెల్ దగ్గర కంప్రెస్ అయింది, ఎంత ఇన్పుట్ పవర్ లెవెల్ ఉన్నప్పుడు, ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్లో మాట్లాడతాము కాబట్టి మనం పీ1 డీబీ అంటాము, జీ1 డీబీ అనము. నెక్స్ట్ ఈ ఒక సిస్టమ్ యొక్క కంప్లీట్ సిస్టమ్ యొక్క పీ1 డీబీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయన్నమాట. మనము త్రూ ఫార్ములాస్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ ఇప్పుడైతే ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి మనం జస్ట్ గూగుల్లో క్యాస్కేడెడ్ పీ1 డీబీ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేసి అందులో మనకి ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని లెవెల్స్ ఎంటర్ చేస్తే టోటల్ పీ1 డీబీ అనేది మనకు వచ్చేస్తుంది. ఇమేజ్లో చూస్తున్నారు కదా, మనకి 4 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మనము 4 లెవెల్స్ ఎంటర్ చేసాము. సో టోటల్ పీ1 డీబీ మనకి 11.88 వచ్చింది. దీన్ని మనము త్రూ ఫార్ములాస్ ద్వారా కూడా సింప్లిఫై చేయొచ్చు, అది కూడా చెప్తాను. చూడండి ఇమేజ్లో. దీన్ని క్యాస్కేడెడ్ పీ1 డీబీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పీ1 డీబీ అనేది మనకి డీబీఎమ్స్లో ఉంటుంది, దాన్ని రేషియస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ రేషియస్లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఇది. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ని మనం పీ1 డీబీ క్యాస్కేడెడ్ పీ1 డీబీ ఫార్ములాలో ఎంటర్ చేసి సింప్లిఫై చేస్తే లాస్ట్కి మనకి ఫైనల్గా 11.86 వచ్చింది. సో ఆన్లైన్ క్యాలిక్యులేటర్కి మనం ఇలా సింప్లిఫై చేసిన దానికి త్రూ ఫార్ములాస్ మ్యాచ్ అయింది కదా వాల్యూ. సో ఇలా మనము పీ1 డీబీని క్యాస్కేడెడ్ పీ1 డీబీని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనము పీ1 డీబీని ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాము. పీ1 డీబీని మెజర్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. త్రూ స్పెక్ట్రమ్ అనలైజర్. మనం ఇన్పుట్ పవర్ని సిగ్నల్ జనరేటర్కి ఇచ్చి అవుట్పుట్ పవర్ని స్పెక్ట్రమ్లో చూస్తూ పీ1 డీబీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ వే ఏంటి అంటే నెట్వర్క్ అనలైజర్. 2 పోర్ట్స్లో మనము ఇన్పుట్ పోర్ట్ 1కి డివైస్ యొక్క ఇన్పుట్ని కనెక్ట్ చేసి డివైస్ యొక్క అవుట్పుట్ని పోర్ట్ 2కి కనెక్ట్ చేసి ఇన్పుట్ పవర్ని ఎంటర్ చేసి అలా మనము పీ1 డీబీని నెట్వర్క్ అనలైజర్లో మెజర్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనము పీ1 డీబీ అంటే ఏంటి, పీ1 డీబీ యొక్క క్యాలిక్యులేషను, ఫార్ములాస్, యూనిట్స్, పీ1 డీబీ యొక్క ఇంపార్టెన్స్, క్యాస్కేడెడ్ పీ1 డీబీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే పీ1 డీబీని ఎలా మెజర్ చేయాలి, ఇవన్నీ మనము ఈ వీడియోలో కవర్ చేసాము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఈ పీ1 డీబీ గురించి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.